తడ మీడియా వార్తలకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటి వరకు మంజూరు చేసిన నిధులు, జరుగుతున్న అభివృద్ధికి ఎల్లారెడ్డి ప్రజల తరపున ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, ఇందిరమ్మ ఇళ్లు, వ్యవసాయ, సాగునీటి ప్రాజెక్టుల వంటి అభివృద్ధి విషయాలపై మరిన్ని నిధులు మంజూరు చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కోరారు. ఈ సందర్భంగా ఇసన్నపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈసన్నపల్లి గ్రామానికి 36 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామ కాంగ్రెస్ నాయకులు పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కందూరి లింబాద్రి, నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాజయ్య, దోమకొండ బైరయ్య, సెట్టిపల్లి బైరయ్య, తుమ్మల రమేష్, సిద్ధం బైరయ్య, ఎడ్ల రాజయ్య, లక్కకుల శేఖర్, బోదాస్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. బైరణ స్మైలీ బైరణ స్మైలీ